మెగా బాక్స్ ఆఫీస్. పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. రాజా సాబ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫౌజీ కూడా వచ్చే ఏడాదే వచ్చే ఛాన్స్ ఉంది. వీటితో పాటు లైన్ లో చాలానే సినిమాలున్నాయి. వాటిలో సందీప్ రెడ్డి వంగ తీయాల్సిన స్పిరిట్ లిస్ట్ లో ముందు వరుసలో ఉంది. లెక్క ప్రకారం సెప్టెంబర్లోనే షూటింగ్ మొదలవుతుందని చాన్నాళ్ల క్రితం సందీప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ ఇప్పటికే స్టార్ట్ కాలేదు. ఇప్పుడు షూటింగ్ తో పాటు మరో అప్డేట్ బయటకు వచ్చింది. యానిమల్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమా స్పిరిట్. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. చాన్నాళ్ల క్రితమే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది, కానీ ప్రభాస్ మూవీస్ లైనప్ వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఫైనల్ గా నవంబర్ 5వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. అయితే ప్రభాస్ తండ్రిగా అతిథి పాత్రలో మెగాస్టార్ కనిపిస్తారనే టాక్ కాస్త గట్టిగానే వైరల్ అవుతోంది. అలాగే బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కూడా సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారట. ఇకపోతే హీరోయిన్ గా ఈ సినిమాలో తొలుత దీపికా పదుకొనెని అనుకున్నారు, కానీ ఆమె పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో సందీప్ రెడ్డి వంగ ఆమెని ప్రాజెక్ట్ నుంచి తొలగించాడు. ఇక దీపికా ప్లేస్ లో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రిని తీసుకున్నారు. అయితే ఇప్పుడు మలయాళ హీరోయిన్ మడోనా సెబాస్టియన్ కూడా స్పిరిట్ లో భాగమైందట. తొలుత ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ని తీసుకున్నారట, కానీ ఇప్పుడు ఆమె స్థానంలో మడోనా సెబాస్టియన్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే సినిమాలో ఈమెది సెకండ్ హీరోయిన్ క్యారెక్టరా లేదంటే ప్రతినాయక పాత్ర అనేది తెలియాల్సి ఉంది. ఇక మడోనా సెబాస్టియన్ విషయానికి వస్తే మలయాళంలో ప్రేమం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తర్వాత తమిళంలోనూ పలు చిత్రాలు చేసింది. తెలుగులో ప్రేమం రీమేక్ లో నాగ చైతన్య సరసన నటించింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగరాయ్ మూవీలో నటించింది. అలాగే తలపతి విజయ్ లియోలో కూడా చేసింది. అయితే తెలుగులో మాత్రం ఈ ముద్దుగుమ్మకి శ్యామ్ సింగరాయ్ తర్వాత సరైన సినిమా పడలేదు. దాంతో మలయాళంలోనే సినిమాలు చేస్తూ వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్లకు పాన్ ఇండియా హీరో ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసిందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది గనక నిజమైతే మాత్రం ఈమెకు అదృష్టం కలిసొచ్చినట్లే అని చెప్పొచ్చు. మరోవైపు స్పిరిట్ గురించి ఇంకో వార్త టాలీవుడ్ నే షేక్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కు తండ్రిగా చిరంజీవి నటిస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వంగాకు చిరు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఆఫీస్ లో చిరు రేర్ ఫోటో ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక చిరు సైతం వంగా దర్శకత్వంలో చేయాలని చూస్తున్నట్లు అర్జున్ రెడ్డి సినిమా దగ్గర నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్ర చాలా కీలకమని, యానిమల్ లో అనిల్ కపూర్ లాంటి పాత్ర అని, దానికి చిరు అయితే చాలా బాగుంటుందని సందీప్ రెడ్డి వంగ భావించి ఇటీవల చిరుతో కూడా మాట్లాడినట్టు చెప్పుకొస్తున్నారు. అసలు ఇందులో నిజమెంత అనేది తెలియదు, కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే థియేటర్లు బద్దలవ్వడం, ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి వంగాని ప్రభాస్ ఫ్యాన్స్ అప్డేట్స్ ఇవ్వమని వరుస పోస్టులు పెడుతున్నారు. త్వరగా స్పిరిట్ ఇవ్వు సందీప్ రెడ్డి వంగ, లేకపోతే ఇలాంటి హైప్ తో చచ్చేలా ఉన్నామంటూ ఫ్యాన్స్ అయితే నెట్టింట వరుస పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇక స్పిరిట్ మూవీని వచ్చే ఏడాదికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ప్రజెంట్ రాజా సాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్ తో డార్లింగ్ బిజీగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్స్ కంప్లీట్ అవుతాయి. ఈ మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయిన వెంటనే స్పిరిట్ సెట్స్ లో జాయిన్ అవుతాడు ప్రభాస్.